ఎవరీబడి, అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మనం ఎంతో ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది కదండి మీలో, యేసయ్య పాత నిబంధనలో లేరు కదా, ఆయన కొత్త నిబంధనలోనే మాత్రమే కనిపించారు కదా అనే ప్రశ్న ఉంటుంది కదా. కానీ బైబిల్ సాక్ష్యంతో చెప్పాలంటే యేసయ్య పాత నిబంధన నుండి మనకు తెలియజేయబడ్డాడు. ఇప్పుడు నేను కొన్ని సాక్ష్యాలు మీ ముందు పెట్టబోతున్నాను. కాబట్టి ఎవరైతే యేసయ్య పాత నిబంధన నుంచి లేరో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సింది. యేసు ప్రభు వారు పాత నిబంధనలో చాలా చోట్ల కనిపించారు. అండ్ ఆయన పుట్టబోతున్నాడు, ప్రజల కోసం చనిపోబోతున్నాడు అనే సూచనలు కూడా ఉన్నాయి. వాటి గురించి ప్రవచనాలు ఉన్నాయి, అలాగే వాటికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపించేస్తాను. ఖచ్చితంగా ఎవరైతే యేసు ప్రభు వారు పాత నిబంధనలో లేరు, ఆయన గురించి ప్రవచనాలన్నీ రాంగ్ అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, నేను బైబిల్ చేతిలో పట్టుకున్నాను. ఎవరైతే మీకు సాక్ష్యాలు కావాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు కూడా బైబిల్ చేతితో పట్టుకోండి. ఇప్పుడు నేను ఒక్కొక్క రెఫరెన్స్ చెప్తాను, మీరు నాతో పాటు కూడా మీరు కూడా చూసి చదవండి. ఓకేనా? ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం తీసి చూద్దాం. ఇక్కడ ఏముందంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను అనుంది. ఇక్కడ ఏముంది? మన రూపానికి, మన స్వరూపం చొప్పున నరుని చేద్దాము అంటే ఈ పదం ద్వారా దేవుని త్రియేకత్వం అంటే త్రిత్వం అనేది స్వభావం మనకు కనిపిస్తుంది. అంటే తండ్రి కుమారుడు చర్చించుకుంటున్న సందర్భం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మన స్వరూపం చొప్పున, మన పోలిక చొప్పున ఒక నరుని చేద్దామంటే మనము అంటే ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి ముగ్గురు మమేకమై చర్చించుకుంటున్న సందర్భం అక్కడ వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు నెంబర్ 2, ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, ఆదాముకు హవ్వకు పాపం చేసిన తర్వాత దేవుడు సర్పానికి శాపంగా చెబుతూ ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. చూద్దాం, 3వ అధ్యాయం 15వ వచనంలో చూద్దాము. మరియు నీకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ ఈ వచనంలో చూస్తే అది నిన్ను తల మీద కొట్టును అని ఉంది. అది అని చెప్పి ఒకటి ఉంది, ఆ ఒకటి కింద చూడండి ఆయన అని ఉంది. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువారు. అంటే ఇది యేసు క్రీస్తును సూచిస్తుంది. సాతాను మీద విజయాన్ని పొందేవాడు యేసయ్య మాత్రమే అని చెప్పి ఇక్కడ సూచనగా తండ్రి అయిన యెహోవా తండ్రి చెప్తున్నాడు అనమాట. ఆది కాండము 22వ అధ్యాయం అంతా మీరు చూసుకుంటే అది మీకు తెలిసే ఉన్నది. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని దేవుడికి బలిగా అర్పించేందుకు కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఏమంటాడు? అతడు చంపడానికి అబ్రహాము తన కుమారుని సైతం దేవునికి బలివ్వడానికి కత్తి ఎత్తినప్పుడు దేవుడు, నీ కత్తిని దించు, నేను నీ కుమారుని బలి అడిగిన వెంటనే నీవు బలి ఇవ్వడానికి సైతం సిద్ధపడకుండా నన్ను ప్రేమించావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి అబ్రహామును ఆశీర్వదించిన సందర్భంలో అక్కడ ఒక గొర్రెను దేవుడు చూపిస్తాడు అబ్రహాంకి బలి ఇవ్వమని. సో ఇక్కడ చూస్తే దేవుడు ఒక గొర్రెను సమర్పించాడు. ఇది క్రీస్తు బలిని సూచిస్తుంది. మనం ఆది కాండంలో చూస్తే ఆ గొర్రె క్రీస్తు బలిని గురించి ఒక సూచనగా దేవుడు పెట్టాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ ఏమంటాడు? బాప్తిస్మిచ్చి యోహాను, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని అంటాడు. అది పాత నిబంధనలోనే చెప్పబడింది. మనం చూస్తే ఆది కాండం తండ్రి ద్వారా. అంటే అక్కడ ఎలాగ పాపాన్ని మోసే గొర్రె పిల్లని దేవుడు పెట్టాడో, ఇక్కడ కొత్త నిబంధనలో యేసు ప్రభు వారిని పాపాన్ని మోసే ఒక గొర్రె పిల్లగా ఆయన భూమి మీదకి పంపించాడని అర్థమైందా? దేవుడు తన కుమారుని బలిగా ఇచ్చే మాదిరిగానే ఇక్కడ మొత్తం చెప్పబడింది. ఇప్పుడు 4వ ఎవిడెన్స్ మీకు చూపించబోతున్నాను. నిర్గమాకాండము 12వ అధ్యాయం అంతా మీరు చూసుకుంటే అక్కడ ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు చివరి శిక్షగా ప్రతి తొలి పిల్లవాడిని చంపుతాను, ఎవరైతే ఐగుప్తీయులు ఉన్నారో వాళ్ళలో ప్రతి తొలి పిల్లవాడిని నేను చంపుతాను. కాబట్టి ఇశ్రాయేలీలైన మీరేం చేస్తారంటే, ఒక గొర్రె రక్తాన్ని తలుపులపై పూసి ఉంటే ఆ ఇళ్లలో ఉన్న వారి పిల్లలను అంటే తొలిచూలు పిల్లను నేను చంపకుండా ఆ ఇంటిని దాటిపోతాను మరణదూతగా అని చెప్పి దేవుడు అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? ఇశ్రాయేలు అందరూ కలిసి ఒక గొర్రె రక్తాన్ని తీసుకొని వారి యొక్క ఇంటి యొక్క ద్వార బంధాలకు పూసుకుంటారు. పూయడం ద్వారా మరణ దూత అనేది ఆ ఇంటిపై ఉన్న రక్తాన్ని చూసి దాటిపోతుంది. ఎవరైతే ఐగుప్తీయుల ఇళ్లపై ఈ యొక్క రక్తం అనేది కనిపించకుండా ఉన్నదో ఆ ఇంటికి పోయి తొలిచూలి పిల్లని హతం చేశాడు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఒక గొర్రె రక్తాన్ని తలుపులపై పూసిన వారి ఇళ్లను మాత్రమే దేవుడు కాపాడాడు. అంటే ఇది యేసయ్య రక్తానికి ప్రతిరూపంగా
ఇక్కడ గొర్రె రక్తం తెలపబడింది. మన పాపాలను క్షమించాలంటే క్రీస్తు రక్తమే మార్గం అని చెప్పి ఇక్కడ సూచనగా ఉంది. ఇది ఒక ఆధారమై ఉన్నది. ఇక్కడ పాపాలను క్షమించాలంటే ఎలాగ గొర్రె రక్తం మార్గమైందో అలాగే మన పాపాలను క్షమించాలంటే క్రీస్తు రక్తమే కొత్త నిబంధనలో మార్గమైంది. అర్థమైందా మీకు ఇప్పుడు పాయింట్? నేను ఎవిడెన్స్ నెంబర్ 5 ఇంకో ఎవిడెన్స్ నేను మీకు చూపించబోతున్నాను. కీర్తనల గ్రంథం 22 అధ్యాయం 1వ వచనంలో మీరు చూడండి. నా దేవా నన్నెందుకు విడనాడితివి అని చెప్పి ఒక వచనం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే యేసయ్య శిలువపై అనుభవించిన బాధ అనేది ముందుగానే వర్ణించబడింది. ఎలా తెలపబడింది? ఇది ఒక ప్రవచనం కాబట్టి. దావీదు మహాభక్తుడికి తండ్రి యేసు ప్రభు వారి గురించిన ఒక సూచన చూపించాడు కాబట్టి ఆయన ముందుగానే రాశాడు, నా దేవా నీవెందుకు నన్ను విడిచిపెట్టావు. ఈ మాటలు యేసయ్య శిలువపై చెప్పినవే. ఇది మనకు కొత్త నిబంధనలో కూడా ఉంది. మీరు కావాలంటే చూసుకోండి. మత్తయి సువార్తలో గాని, లూకా సువార్తలో గాని, మనకి యోహాను సువార్తలో గాని మనం చూసుకుంటే ఈ మాట ఉంటుంది. సో ఇవన్నీ మనకు స్వయంగా యేసు ప్రభు వారు చెప్పినవి అలాగే ప్రవచనంగా పాత నిబంధనలో కూడా చెప్పబడింది. ఇప్పటికైనా ఇది యేసుక్రీస్తుని సూచిస్తుంది అనక తప్పదు. అలాగే ఎవిడెన్స్ నెంబర్ 6 నేను చూపిస్తున్నా చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనం చూసుకుంటే ఇది ఈ అధ్యాయం ప్రతి ఒక్క క్రైస్తవుడికి తెలిసిందే, ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఇది పూర్తిగా యేసయ్యను గురించే ఉంటుంది. ఇందులో మన తప్పులను బట్టి ఆయన గాయపరచబడెను, మన దుష్ట కర్మల నిమిత్తం ఆయనకు ఆయన అర్పించుకొనెను, ఇలా చెప్పి ఆయన యేసు ప్రభు వారు శిలువపై మరణించిన యేసు ప్రభు వారు శిలువపై అనుభవించిన బాధ మొత్తము ఇందులో స్పష్టంగా యెషయా భక్తుడి ద్వారా తండ్రి రాయించాడు. ఇది యేసయ్య శిలువ బలికి అద్భుతమైన ప్రవచనం. యెషయా ప్రవక్త క్రీస్తు పుట్టక ముందే ఈ వాక్యాలు రాశాడంటే ఒక్కసారి మీరు గమనించండి. ఆ అధ్యాయం అంతా చెప్పింది చెప్పినట్టు నెరవేరిపోయింది. కాబట్టి ఇది గొప్ప ప్రవచనం. ఇప్పుడు నేను ఎవిడెన్స్ నెంబర్ 7 అంటే 7వ ఆధారం చూపించబోతున్నాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం తీయండి. ఇక్కడ చూడండి. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ వృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి, ఇక్కడ చూడండి మనుష్య కుమారుడు అని చెప్పి చూశానని చెప్పి దానియేలు భక్తుడు అంటున్నాడు. ఇక్కడ మన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నిబంధనలు చూస్తే నేను మనుష్య కుమారుడు చనిపోబడతాడు, ఇలాగా అప్పగించబడతాడు, మీ యొక్క పాపాలకు పరిహారం చేస్తాడు అని చెప్పి ఆ యొక్క మనుష్య కుమారుడు యేసు ప్రభు వారు తన గురించి తాను ఎలాగ సూచించుకున్నాడో ఇక్కడ దానియేలు భక్తుడు ఈ యొక్క యేసు ప్రభు వారు అంటే మనుష్య కుమారుని గురించి చెప్పాడు. చూస్తే ఇక్కడ దానియేలు తన దర్శనంలో మనుష్య కుమారుని చూశాడని చెప్పాడు కాబట్టి ఇది యేసుక్రీస్తును సూచిస్తుంది. యేసయ్య తనను తాను మనుష్య కుమారుని పిలుచుకున్నాడు ఎలాగో కొత్త నిబంధనలో, అలా అట్టి రీతిగానే దానియేలు భక్తుడు కూడా ఇక్కడ మనుష్య కుమారుని చూశాను, ఆకాశ మేఘారుడై వచ్చుట చూచాను అని అంటున్నాడు కదా దానియేలు భక్తుడు. ఆ రకంగానే మన రెండో రాకల్లో కూడా యేసు ప్రభు వారు మేఘారుడై వచ్చుట మనం చూస్తాము. ఇది ఒక సూచన. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవిడెన్స్ నెంబర్ 8 ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించుతును, ఆయన మాట నీవు వినవలెను అని చెప్పుంది. ఇక్కడ దేవుడు మోషేకి చెప్పారు, నీతో పాటు ఉన్న నీ సహోదరుల మధ్య నుండి నేను ఒక ప్రవక్తను స్థాపిస్తాను అని, అతడు నా మాటలు పలుకును అని చెప్పి కూడా తండ్రి చెప్పాడు. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో కొత్త నిబంధనలు చూస్తే మనం ప్రజలు యేసును చూసి ఈయనే ప్రవక్త అనుకున్నారు. కాబట్టి దీని వల్ల మనకు తెలిసేది ఏంటంటే మోషే చెప్పిన ప్రవక్త ఎవరో కాదు, యేసు ప్రభువారే. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవిడెన్స్ నెంబర్ 9 ఇది యోనా చరిత్ర కూడా మనందరికీ తెలిసిందే. యోనా మత్స్యపు కడుపులో 3 రోజులు 3 రాత్రులు ఎలాగ ఉన్నాడో మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువారు కూడా చనిపోయి భూమిలో కూడా అలాగే ఉన్నాడు. కాబట్టి యోనాతో జరిగినది యేసయ్య మరణం మరియు ఆయన పునరుత్థానానికి చిహ్నంగా ఇది జరిగింది. ఓకేనా? ఈ పాయింట్ కూడా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎవిడెన్స్ నెంబర్ 12 జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, దావీదు సంతతి వారి మీదను ఎరిచినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఎవరి గురించి ప్రలాపిస్తారంట? అతని గురించి ప్రలాపింతురు. ఇప్పుడు జనులందరూ ఎవరి గురించి ప్రలాపిస్తున్నారు కొత్త నిబంధనలో? అయ్యో యేసు ప్రభు వారు చనిపోతున్నారు సిలువపై అని చెప్పి కదా. ఇక్కడ జరిగిందే జకర్యా ప్రవక్త ద్వారా అక్కడ దేవుడు చెప్పాడు. చూడండి, ఇక్కడ చూడండి, దేవుడు విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, విజ్ఞాపన చేయు ఆత్మనంటే యేసు ప్రభు వారు మొదటి మాట ఏం పలికారు సిలువపై? తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి విజ్ఞాపన ప్రార్థన చేశాడు. అంటే ఇక్కడ తండ్రి విజ్ఞాపన ఆత్మని ఇక్కడ కురిపించాడు.
ఇక్కడ ఎలాగ జకర్యా భక్తుడి ద్వారా నేను విజ్ఞాపన ఆత్మను అతని మీద కుమ్మరిస్తానని చెప్పాడో, అలాగే కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు శిలువపై పలికారు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి విజ్ఞాపన ఆత్మను పొందుకున్నాడు. ఇతని చూచి జనులందరూ ప్రలాపిస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, యెరూషలేములో బహుగా ప్రలాపం జరుగునని చెప్పి ఉంది. అలాగే ఇక్కడ కూడా ఆయన చూసి ప్రలాపిస్తున్నారు. ఇది కూడా ఒక సూచన, ఇది ఒక ప్రవచనం, జకర్యా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం. ఇది గుర్తు పెట్టుకోండి. ఇది కూడా ఇప్పుడు ఎవిడెన్స్ నెంబర్ 13 ఆదికాండంలోని 18వ వచనంలో, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారం నందు కూర్చుని ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు ఆయన దగ్గరకు వస్తారు. ఆ ముగ్గురు ఎవరో కాదు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఆ ముగ్గురు ఏకమై ఉన్నాడు. ఇక్కడ కూడా అబ్రహాము ఆ ముగ్గురు చూసి మీ ముగ్గురు అని అన్నాడు, ప్రభువా అని అంటాడు. అంటే ఏంటి, ఒక్క ఏకవచనమే పలుకుతాడు. అంటే ఆ ముగ్గురు ఒక్కరై ఉన్నారని అబ్రహాముకి తెలుసు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురు ఒక్కరై వచ్చారు. ఓకేనా? ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం నుంచి చూడండి. 24 నుంచి చూడండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పొమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పిన. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇక స్వయంగా యేసు ప్రభు వారే ఆయనతో పెనుగులాడాడు. అబ్రహాము మమ్రే సింధూర వనంలో కూర్చొని ఉన్నప్పుడు మమ్రే దగ్గర అక్కడ యేసు ప్రభు వారు వచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా యేసు ప్రభు వారు వచ్చారు. నేను ఇంకో ఆధారాన్ని మీకు చూపించబోతున్నాను. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో ఉంటుంది. 6వ అధ్యాయం అంతా గిద్యోని గురించి ఉంటుంది. ఇక్కడ గిద్యోనికి దేవుడు మస్తకి వృక్షం కింద కనిపిస్తాడు. 6వ అధ్యాయము 12వ వచనం, యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండినడలా ఇదంతా మాకేలా సంభవించినది. సో ఇదంతా తర్వాత గిద్యోను ఆయనతో మాట్లాడిన సందర్భం అంతా ఉంటుంది. సో అక్కడ ఆయన తారసపడిన తర్వాత ఆయన గిద్యోను వెళ్ళి ఆయనకి నైవేద్యం అంటే ఆహారాన్ని తీసుకొని వస్తాడు. అంటే మాంసము, రొట్టెలు తీసుకొని రాగానే వెంటనే ఆ దూత వాటిని సేవించి ఆకాశంలోకి ఎగుతుంది. అంటే పరలోకం వెళ్తున్న సందర్భంలో అప్పుడు గిద్యోను అంటాడు, గిద్యోను ఆయన యెహోవా దూతని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. అప్పుడు ఏమవుతుంది, యెహోవా అంటారు, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో చెప్పిన. అంటే ఆయన డైరెక్ట్ గా తండ్రినే చూశాడు. అంటే తండ్రికి మనం డైరెక్ట్ గా చూడడానికి ఆయన కోటి సూర్యకాంతుల ప్రకాశం గలవాడు కాబట్టి ఒక దూత రూపంలో వచ్చాడు. ఆ దూత ఎవరో కాదు, శాంతి దూత. ఆ శాంతి దూత ఎవరో కాదు, యేసు ప్రభు వారి. సో మనం కూడా ఇక్కడ యేసు ప్రభు వారి గురించి, యేసు ప్రభు వారిని ఇక్కడ మనం చూచిన వారమై ఉన్నాము. ఓకేనా? గిద్యోను ఎలాగ చూశాడో అలాగే మనం కూడా యేసు ప్రభు వారిని చూచిన వారమై ఉన్నాము. సో ఇలాగా దేవుడు యేసు ప్రభు వారు చాలా చోట్ల చాలా మందికి తారసపడ్డాడు. ఆయన రూపాన్ని కనపరిచాడు కూడా ప్రవక్తలకి. అందుకే వాళ్ళు ప్రవచనాల రూపంలో ఆయనకి ఏమి జరుగుతుంది, జరగబోతుంది అనేది మొత్తము పాత నిబంధనలో మొత్తం రాశారు. అటు రీతిగానే యేసు ప్రభు వారు వాటి నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చారు. మన నిమిత్తము తన రక్తాన్ని చిందించి పాప ప్రక్షాళన చేశారు. ఓకేనా? ఇక మీదట ఎవరైనా సరే యేసు ప్రభు వారి గురించి పాత నిబంధనలో లేదని ఎవరన్నా అంటే సరే వీటిని ఆధారంగా చూపించి వారికి బుద్ధి చెప్పండి. ఓకేనా? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క సహాయము, సహవాసము, శాంతి, సమాధానము, దీవెనలు మీకు, మీ కుటుంబాలకి ఎల్లవేళలా తోడుగా ఉండును గాక. ఆమేన్.